ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అమరావతి రాజధానిలో 40,000 కోట్ల ఖర్చుతో 62 పనులను మున్సిపల్ శాఖ సిఆర్డిఏ ఆమోదించింది. ఈ పనుల ప్రారంభం అనేది చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చేయిద్దామనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఉంది. ఆయన మంత్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు మీరు వచ్చి పనులు మళ్ళీ పునఃప్రారంభించండి మీ చేతుల మీదుగా అని అడిగితే, కాదు మనం ప్రధానమంత్రిని పిలుద్దాం. 9 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి మోదీ అమరావతిలో శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పనులు ఆపుచేశాడు. విధ్వంస పాలన ప్రారంభమైంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అమరావతిని శ్మశానంతో పోల్చారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించడానికి జాతీయ స్థాయిలో మంచి ప్రచారం రావడానికి, ధూమ్ధామ్ రావడానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా పునఃప్రారంభించాలనే ఆలోచన వచ్చిందే తరువాయి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేశారు. మోదీ ఏమన్నా అంటే చిరునవ్వుతో, మీరు పిలిస్తే నేను రానా? ఎప్పుడైనా తెలుగు రాష్ట్రాల్లో రావడానికి నేను ఇప్పుడు సంతోషం. నేను ఇరు రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా చక్కగా కలిసిమెలిసి ఇద్దరూ అభివృద్ధి చెందాలి, తెలుగు ప్రజలు వృద్ధి చెందాలి నా సంకల్పం. ఎప్పుడు తెలంగాణ వారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగువారు ఎప్పుడు ఆహ్వానించినా రావటానికి నేను సంసిద్ధుడై ఉన్నానని ఆయన అంగీకారం తెలిపారు. అయితే ఇంకా ఏ రోజున వస్తాడు అనేది ఇంకా మాత్రం ప్రధానమంత్రి ఖరారు చేయలేదు. ఈ లోపల పనులు ఖరారైనవి, మరి కాంట్రాక్టర్తో ఒప్పందాలు పూర్తయినాయి. ప్రధానమంత్రి వచ్చి వెళ్ళేదాకా పనులు ఆగుతాయా అని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. అవి ఆగవు. పనులు జరిగిపోతూ ఉంటాయి. కానీ ప్రధానమంత్రి వచ్చిన రోజు పెద్ద ఎత్తున ఇది రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో ప్రచారం వస్తుంది. ప్రధానమంత్రి వచ్చాడంటే జాతీయ మీడియా ఛానల్స్ వచ్చేస్తాయి. జాతీయ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో ప్రచారం వస్తుంది. అమెరికాలో ఉండే ఛానల్స్ కూడా, CNN లాంటి ఛానల్స్, అలాగే BBC ఇలాంటి ఛానల్స్ కూడా ప్రపంచ దేశాలకు అమరావతిని చూపిస్తారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే, మన అమరావతిని మళ్ళీ ఒకసారి ప్రపంచ దేశాలకు రాష్ట్రంలోనే కాక దేశంలో అందరికీ చూపించడం ద్వారా మరిన్ని స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని, అట్లాగే ప్రవాస భారతీయులను, ప్రవాసాంధ్రులను పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేలా చేయాలని, రియల్ ఎస్టేట్ రంగానికి, పారిశ్రామిక రంగానికి ఊతం ఇవ్వాలని ఆ సంకల్పంతో ప్రధానమంత్రిని ఆహ్వానిస్తున్నారు. దాంతో ఇక అమరావతి ఇక ఎక్కడుంటుందో ఊహకి అందని రీతిలో అభివృద్ధి జరగబోతూ ఉంది. ఇప్పటికే సిఆర్డిఏ బ్యాంకు ఖాతాలో 31,000 కోట్లు జమ చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో. మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు ఉండబట్టే సాధ్యపడింది. ఈ డబుల్ ఇంజన్ కాకుండా రాష్ట్రంలో ఒక ప్రభుత్వము, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే ఎవరికి వారే యమునా తీరే. ఈ నిధులు వచ్చేవి కాదు, ఈ అమరావతి అభివృద్ధి చెందేది కాదు. వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి మోదీ చొరవతో ప్రపంచ బ్యాంకును ఒప్పించారు, ఆసియా అభివృద్ధి బ్యాంకును ఒప్పించారు. ఆ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి 13,500 కోట్లు. దానికి కేంద్ర ప్రభుత్వ సహాయం మరొక 1,500 కోట్లు. అక్కడికి 15,000 కోట్లు అయినాయి. అది సిఆర్డిఏ వాళ్ళకి బదిలీ చేశారు. ఇంకో 16,000 కోట్లు అది మన దేశంలో అడ్కో అనే ఒక సంస్థ ఉంది, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ. అదే ఉంది, మన సంస్థే కదా. ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తే ఇమ్మంటే ఇస్తారు. వాళ్ళు 11,000 కోట్లు ఇచ్చారు. 11,000 కోట్లతో పాటు ప్రధానమంత్రి మోదీ
నిర్మలా సీతారామన్ ఇద్దరు కలిసి జర్మన్ బ్యాంక్తో మాట్లాడారు. వాళ్ళతో 5,000 కోట్లు ఇప్పించారు. ఆ విధంగా 15,000 కోట్లకు అదనంగా మరో 16,000 కోట్లు, 31,000 కోట్లు ఇప్పుడు మనకి సిఆర్డిఏ బ్యాంకు ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ వడ్డీల విషయంలో చాలా ఆందోళన పడుతుంటారు, అమ్మో ఇన్ని వడ్డీలు అవుతాయని. ప్రపంచ బ్యాంక్ కానీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, జపాన్ బ్యాంక్ కానీ, జర్మనీ బ్యాంక్ కానీ వాళ్ళు చాలా రుణం తక్కువ, 2%, 3%కే ఇస్తారు. కనుక విదేశీ రుణాలు చాలా తక్కువ ఉంటాయి వడ్డీ. ఇంకోటి ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అప్పు చేస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారంటే వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇక మీదట పైసా అప్పు చేయడానికి కూడా అర్హత కోల్పోయింది అని చెప్పేశారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరానికి కావాల్సిన అప్పు కూడా ఆయనే తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు, మేమేమో అప్పు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దానికి ఒక చట్టం ఉంది, FRBM అనే చట్టం. అంటే మన జాతీయ స్థూల ఉత్పత్తిలో అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పరిగణలో తీసుకుని మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% మాత్రమే మనం అప్పు తీసుకునే అవకాశం ఉంది ఆ చట్టం ప్రకారం. ఈ సంవత్సరం ఆ 3% తీసుకునే అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి ఆ 3% ఈ కూటమి ప్రభుత్వము చెయ్యని తప్పుకి, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదానికి రాష్ట్రాన్ని బలి చేయకూడదనే పెద్ద మనస్సుతో అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే 3% అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి దాన్ని ఇవ్వటం జరిగింది. మరి 31,000 కోట్లు ఉన్నాయి కదా, అది అప్పుల జాబితాలోకి వెళ్తున్నా అంటే అప్పుల జాబితాలోకి వెళ్ళదు. అది అసలు అమరావతి నిర్మాణానికి ఇచ్చే అప్పులన్నీ కూడా సిఆర్డిఏ సంస్థే తీసుకుంటుంది, వడ్డీతో సహా అసలుతో సహా కట్టేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల సిఆర్డిఏకి మీరు అప్పులు ఇవ్వండి, మేము కౌంటర్ గ్యారంటీ ఇస్తాం, సిఆర్డిఏ మంచి సంస్థ, ఆర్థికంగా బలోపేతమై మీ అప్పు మీ వడ్డీ కడుతుంది, ఏదైనా ఇబ్బంది ఉంటే మేము మద్దతుగా ఉంటాం, మేము గ్యారంటీ అని కౌంటర్ గ్యారంటీ అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. రాష్ట్ర ప్రజలు పన్నుల రూపాన కట్టిన ₹1 కూడా అమరావతి అభివృద్ధికి ఉపయోగించాలని కరాఖండిగా మంత్రి నారాయణ చెప్పటం అనేది విశేషం. ప్రజలకు స్పష్టత ఉండాలి. ఆ సిఆర్డిఏ వాళ్ళు ఈ ప్రపంచ బ్యాంకు కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకుంటారు, వడ్డీలు తెచ్చుకుని అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన తర్వాత అమరావతి రాజధానిలో వాళ్ళకి 22,000 ఎకరాలు ఉంది. ఏది ప్రభుత్వ అవసరాలకు పోగా వివిధ సంస్థలు కేటాయించగా 22,000 ఎకరాలు మిగిలింది. రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలకి అదనంగా గవర్నమెంట్ భూమి 22,000 ఉంది. అంటే 34, 22, 46,000 ఎకరాలు. ఈ 22,000 ఎకరాలను సద్వినియోగం చేయాలి. ఒక ఎకరానికి 2 కోట్లు వెచ్చించి రోడ్లు వేసి మంచినీరు ఇచ్చి ఓవర్ ట్యాంకులు కట్టి అక్కడ అన్ని సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించి లేఅవుట్లు వేసేస్తే బ్రహ్మాండంగా బహిరంగ వేలంలో వచ్చి పౌరులు సంస్థలు కొనుక్కుంటారు. ఆ విధంగా ఒక ఎకరాన్ని 2 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే 10 కోట్లు సునాయాసంగా సిఆర్డిఏ అవి సంపాదించే అవకాశం ఉంది. కనుక మిగులు భూమిని అమరావతిలో అభివృద్ధి చేసి తద్వారా వచ్చిన నిధులను ఈ అప్పు వడ్డీ కట్టడానికి వినియోగిస్తారు. ఆ విధంగా అమరావతి వృద్ధి చెందబోతూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలవక 1,00,000 కోట్లు అవుతుంది ఖర్చు. 1,00,000 కోట్లు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు అమరావతి రాజధాని నిర్మాణంలో. ఇంకా 90,000 కోట్లు కావాలి. ఇప్పుడు మొదటి దశలో 2027 నవంబర్ దీపావళి నాటికి 60,000 కోట్లు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. ఇప్పుడు 40,000 కోట్లకు పనులు ప్రారంభమైనాయి, 62 పనులు ప్రారంభమైనాయి, మరొక 32 పనులు ఉన్నాయి. ఆ 32 పనులకు మరొక 20,000 కోట్లు రావాలి. కేంద్రము ఇతోధికంగా సహాయం చేస్తుంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటయ్యా అనే విధంగా కేంద్రము డబుల్ ఇంజిన్ సర్కారు
ఈ దెబ్బకు ఆ 20,000 కోట్లు ఏం సమస్య కాదు. అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకముందు అక్కడ హైదరాబాద్ నగరం ఏంటి? ఆ కొండాపూరు మాదాపూరు కొండలు కూడా అక్కడ ఏమన్నా ఉందా? ఈయన సైబరాబాదు సృష్టించిన తర్వాత హైదరాబాద్ నగరంలో సంపద సృష్టిస్తే హైదరాబాద్ నగర సంపదను ఉమ్మడి 10 జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ నగరం అమ్మ పాత్ర పోషిస్తూ ఉంది. 10 జిల్లాలు ఆర్థిక స్వావలంబన లేదు, ఇక్కడ వచ్చిన డబ్బు అక్కడ పంపిణీ చేయటమే. ఆ విధంగా రాబోయే కాలంలో అమరావతి కూడా హైదరాబాద్ ఏ విధంగా అయితే ఆర్థికంగా బలోపేతమై పన్నుల రూపాన అక్కడ వచ్చే నిధులను జిల్లాలలో వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా లాంటి వాటిలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ మోదీ వచ్చి పునఃప్రారంభించటం అనేది ఒక ధూమ్ ధామ్ దాన్ని సృష్టించడం ద్వారా ఒక వేవ్ని సృష్టించవచ్చు, ఆ పెట్టుబడిదారులను ప్రోత్సహించవచ్చని ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఎవరైనా భూములు కొనుక్కోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా ఇప్పుడే కొనుక్కోండి. ఇప్పుడు 40-50 వేలు ఉన్న గజం ఓ సంవత్సరం ఆగితే లక్షకి వెళ్తుంది. రాజధాని 2027 నవంబర్కు పూర్తయిపోతుంది. ఇప్పుడు 40-50 వేలు ఉన్న గజం 3 ఏళ్ల తర్వాత 3 రెట్లు 4 రెట్లు అవుతుంది. ఇప్పుడు 50 వేలు, అప్పుడు 2 లక్షలు అవుతుంది. కనుక ఇప్పుడే పనులు ప్రారంభం అవుతున్న సమయంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఇప్పుడే కొనుక్కుంటే అది 4-5 రెట్లు రాబోయే 3 సంవత్సరాల్లో పెరుగుతుందని చెప్పి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా అమరావతికి ఒక మహర్దశ రాబోతూ ఉంది. భారతదేశంలో ఏ రాజధాని లేని విధంగా ఇది రూపుదిద్దుకోబోతూ ఉంది. ఇది జాతీయ స్థాయిలో ఢిల్లీని తలదనటమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో టాప్ 5 అది అమెరికా, బ్రిటన్, ప్యారిస్, జర్మనీ లాంటి దేశాలలో ఉండే రాజధానిని తలదన్నే విధంగా ప్రపంచ పటములో అమరావతిని పెట్టాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ అహర్నిశలు కృషి చేస్తూ రాత్రనక పగలనక రోజు 18 గంటలు పనిచేస్తూ అమరావతి ఒక పక్క, పోలవరం మరొక పక్క, ఒక కన్ను పోలవరం అయితే మరొక కన్ను అమరావతిగా ఈ రెండింటినే కాక 26 జిల్లాలు సమగ్రాభివృద్ధి కొరకు అన్ని జిల్లాలలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన చంద్రబాబు నాయుడుకి బాగా గుర్తుంది. ఆయన పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో 5 సంవత్సరాలలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు. ఇప్పటికే 8 నెలల కాలంలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇంకా ఆయన బాధ్యత రాబోయే 4 సంవత్సరాల్లో 18 లక్షల ఉద్యోగాలు. అమరావతి 2027 నవంబర్ నాటికి పూర్తయితే అమరావతి ఒక్కటే 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కెపాసిటీ ఈ అమరావతి నగరానికి ఉన్నదని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.